తమిళ సినీ పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. ప్రముఖ నటుడు, దర్శకుడు, కథా రచయిత, స్క్రీన్ ప్లే నిపుణుడు కె. భాగ్యరాజ్ గారు శనివారం అంటే 27 జూన్ 2026న కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో గుండెపోటు రాగా ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు ఆయన మృతిని ధృవీకరించారు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా 4 దశాబ్దాలకు పైగా తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ గారి మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దర్శక దిగ్గజం కె. భారతీరాజా గారు శిష్యుడిగా సినీ ప్రయాణం ప్రారంభించిన భాగ్యరాజ్ గారు కొద్ది కాలంలోనే తన ప్రత్యేక శైలితో స్టార్ దర్శకుడిగా ఎదిగారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల జీవితం, భార్యాభర్తల బంధం, ప్రేమ, కుటుంబ విలువలను హాస్యంతో మేళవించి చెప్పడంలో ఆయనకు సాటి చాలా అరుదు. అందుకే తమిళ ప్రేక్షకులు ఆయనను కేవలం దర్శకుడిగానే కాదు, వన్ మ్యాన్ ఇండస్ట్రీగా కూడా అభివర్ణించేవారు. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, దర్శకత్వం, నటన ఇలా ఒక సినిమాకు అవసరమైన దాదాపు అన్ని బాధ్యతలను ఒంటరిగా నిర్వహించి ఎన్నో విజయాలు సాధించారు. భాగ్యరాజ్ గారి సినిమాల ప్రత్యేకత కథల్లోనే కాదు, వాటి వెనుక ఉన్న ఆలోచనల్లో కూడా కనిపించేది. సమాజంలో సున్నితమైన అంశాలను ఎంచుకొని వాటిని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసేవారు. కుటుంబ వ్యవస్థ, మహిళల స్థానం, దాంపత్య బంధాలు, మానవ సంబంధాల్లోని సంఘర్షణలను ఆయన తెరపై కొత్త కోణంలో ఆవిష్కరించారు. అప్పట్లో ఆయన సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు, సంభాషణలు తీవ్ర చర్చకు దారితీసినా అదే సమయంలో ప్రేక్షకులను ఆలోపింపజేస్తూ ఉండేవి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా భాగ్యరాజ్ గారు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సహజమైన నటన, టైమింగ్తో కూడిన కామెడీ, భావోద్వేగ సన్నివేశాల్లోని లోతైన అభినయం ఆయనను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితమే. ఆయన నటించిన, దర్శకత్వం వహించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ కావడమే కాకుండా కొన్ని సినిమాలు రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. తెలుగులో రీమేక్ అయ్యి సూపర్ హిట్గా నిలిచిన సుందరకాండ, అబ్బాయి గారు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, రాధా కళ్యాణం, మాయదారి మొగుడు, ఇల్లాలే నా దేవత లాంటి సినిమాలన్నిటికీ ఆయనే కథను అందించారు. కొన్నింటికి దర్శకత్వం కూడా ఆయనే వహించారు. కె. భాగ్యరాజ్ గారి కథల్లో విలన్లు ఉండరు. కేవలం పాత్రల మధ్య వచ్చే అపార్థాలు, మానవ సంబంధాలు, మిడిల్ క్లాస్ సెంటిమెంట్ మరియు సున్నితమైన హాస్యం మాత్రమే కథను నడిపిస్తాయి. అందుకే ఆయన కథలు తెలుగు నేటివిటీకి అంత బాగా సెట్ అయ్యి రీమేక్స్లో తిరుగులేని విజయాలను అందించాయి. స్క్రీన్ ప్లే రచనల్లో భాగ్యరాజ్ గారిది ఒక ప్రత్యేక పాఠశాల. సాధారణ కథనాన్ని కూడా ఆసక్తికర మలుపులు, చురుకైన సంభాషణలు, సహజమైన పాత్రలతో ప్రేక్షకుడిని చివరి వరకు కట్టిపడేసే నైపుణ్యం ఆయన సొంతం. నేటి తరం దర్శకుల్లో కూడా చాలామంది భాగ్యరాజ్ గారును తమకు స్ఫూర్తిగా పేర్కొంటూ ఉంటారు. సినిమాలతో పాటు రచయితగా, పత్రికా సంపాదకుడిగా ఆయన సేవలందించారు. తమిళ సినీ పరిశ్రమలో ఆయన ఒక సృజనాత్మక శక్తిగా గుర్తింపు పొందారు. కె. భాగ్యరాజ్ గారి పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి. రామకృష్ణన్ గారు, భారతీరాజా గార్ల దగ్గర అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీరాజా గారు సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా కూడా పనిచేశారు. 1979లో సెవురిల్లాద చిత్తిరంగల్ అనే తమిళ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి గారు ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా 16 వయదినిలే అంటే తెలుగులో 16 ఏళ్ల వయసు సినిమాలో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో సినిమాల్లో అలరించారు. భాగ్యరాజ్ గారు కేవలం నటుడు, దర్శకుడిగానే కాక కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందానే ముడుచు, తెలుగులో మూడుముళ్ళు ఈ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా
జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ గారు నటించిన ఆఖరి రాస్తా, అనిల్ కపూర్ గారు నటించిన ఓ సాత్ దిన్ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన 35 చిన్న కథ కాదు, కుబేరా వంటి సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. కె భాగ్యరాజ్ గారు 1981లో ప్రవీణ గారిని వివాహం చేసుకున్నారు. కానీ ఆమె 1983 ఆగస్టులో కామర్ల వ్యాధితో మరణించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 7, 1984న ఆయన నటించిన డార్లింగ్ 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 ఆ సినిమాలో నటించినటువంటి తన సహనటి అయిన పూర్ణిమ జయరామ్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శరణ్య భాగ్యరాజ్ అనే కుమార్తె మరియు శంతను భాగ్యరాజ్ అనే కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ కూడా నటులే. భాగ్యరాజ్ గారు మరియు ఆయన భార్య సీనియర్ నటి అయినటువంటి పూర్ణిమ భాగ్యరాజ్ గారు ఇద్దరు కూడా 80ల నాటి నటీనటులు. రీయూనియన్ గ్రూప్లో క్రియాశీలక సభ్యులు. పూర్ణిమ భాగ్యరాజ్ గారు ఆ కాలం నాటి నటీమణులు నళిని, అరుణ, రాధిక మరియు సుహాసిని మణిరత్నంలతో ఎంతో ఆత్మీయమైన సోదరి వంటి స్నేహబంధం ఉంది. వీళ్ళ చివరి రీయూనియన్ ప్రముఖ నటి శ్రీప్రియ మరియు రాజ్ కుమార్ సేతుపతి దంపతుల నివాసంలో అత్యంత ఆత్మీయంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి విజయవంతం చేయడంలో భాగ్యరాజ్ గారి భార్య పూర్ణిమ భాగ్యరాజ్ గారు, నటీమణులు సుహాసిని, లిస్సీ మరియు ఖుష్బులు ముఖ్య భూమిక పోషించారు. ఈ వేడుకలో పూర్ణిమ భాగ్యరాజ్ గారితో పాటు ఆమె ఆత్మీయ స్నేహితులైన రమ్యకృష్ణ గారు, రాధా గారు, నదియా, జయసుధ, సుమలత, మీనా, రేవతి, శోభన, మేనక, జయశ్రీ, సరిత, రాధిక మరియు స్వప్న వంటి 80ల నాటి స్టార్ నటీమణులందరూ ఒకే చోట చేరి సందడి చేశారు. అయితే ఇప్పుడు ఆయన మరణ వార్త విని వీళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇకపోతే 2 రోజుల ముందుగానే ఖుష్బూ గారి కూతురి పెళ్లిలో చిరంజీవి గారు, భాగ్యరాజ్ గారు కలిశారు. కేవలం 2 రోజుల క్రితమే మేమిద్దరం గోవాలో ఒక వివాహ వేడుకల్లో కలిసి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ సమయం గడిపాము. ఆయన అంతలోనే ఇలా కన్నుమూయడం నమ్మలేకపోతున్నాను అంటూ తన ఆత్మీయ స్నేహితుడికి భావోద్వేగ నివాళులు అర్పించారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక కమల్ హాసన్ గారు మాట్లాడుతూ భాగ్యరాజ్ గారి మరణంపై కమల్ హాసన్ గారు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భావోద్వేగమైన నివాళులు అర్పించారు. ఆయన మరణం ఒక సువర్ణ అధ్యాయానికి ముగింపు అని పేర్కొన్నారు.